హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కప్పు బొంబాయి రవ్వ కొబ్బరితో ఇలా కనుక పిల్లలకి స్వీట్స్ ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే ఈజీగా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న చిప్ప కొబ్బరి తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి. దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని దీన్ని అయితే మనం మెత్తగా కొబ్బరి పౌడర్ లాగా చేసేసుకోవాలండి. తురుము ఉంటుంది కదా, ఆ విధంగా ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు లేకుండా తురిమేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 120 గ్రాముల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా లేదంటే బియ్య పిండి అయినా తీసుకోవచ్చు. 1/2 కప్ అయితే ఉప్మా రవ్వ అండి, తెల్ల ఉప్మా రవ్వ తీసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకున్నానండి. పసుపు అనేది మంచి కలర్ రావటం కోసం నేను ఇక్కడ యాడ్ చేశానండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. కొంచెం లూజ్గానే కలుపుకోండి. ఉప్మా రవ్వ వేసాం కాబట్టి నానితే గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నానండి నేను. ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము నాకు ఒక 120 గ్రాములు అయితే వచ్చిందండి. మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్తో 1 కప్ అయితే వచ్చిందండి. ఈ కొబ్బరినంతా కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసుకోవటం వల్ల పచ్చిదానికన్నా కూడా ఇలా ఫ్రై చేసి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు రవ్వ అనేది బాగా నాని కొంచెం గట్టిగా అయ్యింది. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మంచి దోరగా అనేది ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఒక 5 నిమిషాలు. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుంటున్నానండి. మనం ఇప్పుడు గోధుమ పిండి కొబ్బరి ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్ పంచదారతో కూడా చేసుకోవచ్చండి. కానీ పంచదార కన్నా బెల్లం హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నానండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, ఇక్కడ నేను ఒక లైట్ లెమన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. నేను నార్మల్గా చేసినప్పుడు ఎప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేయను, కానీ ఇప్పుడు వీడియోలో మంచిగా ఉంటుందని చెప్పి ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకున్నానండి. ఎటువంటి పాకం రావాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు ఇది బాగా నానిపోయిందండి. దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి షాలో ఫ్రై కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. మనం ఎక్కువ ఆయిల్ వేసేసుకోవాల్సిన అవసరం లేదండి. షాలో ఫ్రై అంటే మనకి కొంచెం ఆయిల్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, మనం రసం వేసుకునే గరిటె ఉంటుంది కదండి, ఆ గరిటెతో మనం ఈ విధంగా, నేను వీడియోలో చూశారు కదా, గరిటెని వేళ్ళతో క్లీన్ చేసుకొని ఆ విధంగా వేసుకోండి. లేదంటే ఆయిల్లో చుక్క కారిపోయి ఆయిల్ అంతా కూడా చిరాగ్గా అయిపోతుందండి. అవి వాటంతటినవి పైకి తేలే వరకు మీరు కదిలించకుండా ఉంటే అవి పైకి తేలిపోతాయండి. ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మనకి రెడ్ కలర్ వచ్చేసి బాగోదండి చూడటానికి స్వీట్ అనేది. ఇప్పుడు మంచిగా 2 వైపులు కూడా కుక్ అయిన తర్వాత వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా వేసేసుకుంటున్నాను. వాటిని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను.
ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి, మీరు ఒకవేళ బెల్లం సిరప్ మాకు దగ్గరికి గట్టిగా అయిపోయింది అనుకుంటే ఒకసారి స్టవ్ వెలిగించి ఈ బెల్లం సిరప్ని పెట్టుకొని వేడి చేసుకునైనా పెట్టుకోవచ్చండి. నాకైతే బెల్లం సిరప్ నార్మల్గానే ఉంది, అందుకోసం నేను పెట్టలేదు. మీకు ఒకవేళ దగ్గరగా అయిపోయినట్టు అనిపిస్తే ఒకసారి కొంచెం హీట్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, వాటిని మనం రెడీ చేసుకున్న వాటిని కొబ్బరితో చేసుకున్నవి ఉన్నాయి కదండి, వాటిని మనం ఈ బెల్లం సిరప్లో డిప్ చేసుకొని పక్కకి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. వీటిని అందులో బెల్లం వాటర్లో అలానే వదిలేసి ఒక 2-3 నిమిషాల తర్వాత తీస్తే అవి మెత్తగా అయిపోతాయండి. అప్పుడు తినడానికి అంత టేస్ట్ అనేది బాగుండదు. ఈ విధంగా 2-3 సార్లు మనం డిప్ చేసుకొని వెంటనే తీసేసుకుంటే పైన తియ్యగా లోపల క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి డెఫినెట్గా ఇవి ట్రై చేయండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా లేదు అనుకుంటే బియ్యం పిండి అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఇంటి దగ్గర ఉన్న వాటితోనే ఈ స్వీట్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ 3-4 రోజులు కూడా నిల్వ ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఈ స్వీట్ని అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియోకి అయితే ఒక